అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పక్కా ప్లానింగ్ తోనే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. భారత ఆర్మీ, నేవీ, ఇంటెలిజెన్స్ అధికారులే టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. టూరిస్టులో చెన్నైకి చెందినటువంటి నేవీ ఉన్నతాధికారులు కూడా ఒకరున్నారు. పహల్గామ్ వచ్చినటువంటి ఆర్మీ, ఇంటెలిజెన్స్ ముఖ్యులు అధికారుల ఐడీలను పరిశీలించి మరి ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటే దాడి ఘటనను తీవ్రంగా ఇండియా కూడా తీసుకుంది. ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేసింది. టార్గెట్ ఎవరు, అసలు ఇంత పెద్ద స్థాయిలో 20 మంది హతమార్చగల కారణం ఏంటి, ముఖ్యంగా మతాన్ని పరిశీలించి మరి మీరు ఏ మతస్థులని పరిశీలించి మరి ఆ రకంగా దాడికి పాల్పడ్డారు. ముఖ్యంగా మగవారే టార్గెట్గా ఈ దాడి కొనసాగింది. ఒకనొక సందర్భంలో కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో భర్తని పైన దాడి చేసి హతమార్చిన నేపథ్యంలో భార్య కూడా నన్ను కూడా చంపేయండి, నేను వద్దు నన్ను కూడా చంపేయండి అని చెప్పి తను కొంత ఆవేదనతో దుఃఖించినా కూడా గో అండ్ టెల్ యువర్ మోడీ అన్నారట. అంటే అసలు టార్గెట్ ఏంటి, దీనిపైన కొంత ఆసక్తి రేపుతోంది. అసలు పక్కా ప్లాన్ ప్రకారమే లోకల్ సపోర్ట్తోనే ఈ దాడి జరిగిందనేది చాలామంది ఆర్మీ పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు. పక్కాగా అక్కడ అధికారులు కూడా ఇదే చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్, సో టార్గెట్ అటాక్స్ చాలా క్లియర్గా ప్రీ ప్లాన్గా కనబడుతోంది. రా ఇంటెలిజెన్స్ చీఫ్లు ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని జుజిబీ అయిపోయాయి. చాలా క్లియర్గా కొంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే అక్కడ లోకల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానివ్వండి, పోలీస్ అధికారులు కూడా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించలేకపోయారు, ముందుగా పసగట్టలేకపోయారు అనేది మాట్లాడుకుంటున్నారు. సివిలియన్స్ టార్గెట్, దట్టు ఒక మతానికి సంబంధించిన వారిని టార్గెట్గా ఈ దాడులు కొనసాగించారు. సో ఈ దాడులకు సంబంధించి ఇండియా ఎలా తిప్పికొట్టబోతోంది, ఈ పక్కా ప్లానింగ్ ఎలా చేరించబోతోంది? ఖచ్చితంగా మనకి దాడులు పరంపర చూస్తే కనుక చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ దాడులు కొనసాగిన విధానం చూస్తే కనుక అనేక సందేహాలు వస్తున్నాయి. పక్కా ప్లానింగ్ తోనే ఇప్పుడు ఈ పహల్గామ్ లో ఈ అటాక్ జరిగినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా చాలా మంది టూరిస్టులో అధికారులు ఉన్నారు, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా టూరిస్ట్ లో ఉన్నారు. మనం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వినయ్ నర్వాల్ ఆయన నేవీ ఆఫీసర్, పెళ్లి చేసుకుని వారం రోజులు కూడా గడవలేదు. ఆయన భార్యతో సహా అక్కడికి ఆ వెకేషన్స్ కి వచ్చారు, సెలవులు ఉన్నాయి, అట్లాగే హనీమూన్ కూడా కలిసి వస్తుందని ఆయన ఆ పహల్గామ్ వచ్చారు. ఒక మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకునే పహల్గామ్ లో చాలా వరకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చాలా మంది టూరిస్టులు అక్కడికి రావడానికి ఆసక్తి చూపుతారు. ఇక్కడ అదే కుంభం వచ్చింది. నిజంగా స్వర్గం లాంటి ప్రాంతంలో నరకం చూపించారు ఉగ్రవాదులు. ఆ ప్రాంతం అంతా కూడా బీతావహ పరిస్థితి, పూర్తిగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడారు. అంతా కూడా చూటాలకు బలై అమాయక టూరిస్టులు అయిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఆయన కొచ్చిలో పనిచేస్తున్నారు, వినయ్ నర్వాల్ కొచ్చిలో పనిచేస్తున్నారు. అలాగే మరొక ఐబీ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా ఆయన బీహార్కి చెందిన వ్యక్తి, కానీ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఐడీలు పరిశీలించారు. మరి అలాగే నువ్వు ముస్లిమా లేదంటే ఇంకేదైనా మతమా, ఇలా మతాన్ని గురించి కూడా అడిగి మరి టార్గెట్ చేసి కాల్పులు జరిగినట్టుగా మనకు అంతర సమాచారం. సో అక్కడ ప్రత్యక్షంగా ముఖ్యంగా వినయ్ నర్వాల్ భార్య చెప్తుంది కూడా అదే. అక్కడ ఈ ప్రస్తుతం ఈ వీడియోని ఆ ఫోటోను వైరల్ అవుతుంది. అక్కడ ఆయన విగత జీవిగా మారినప్పుడు ఆయన భార్య పక్కన కూర్చున్న ఫోటో ఇప్పుడు దేశాన్ని కలిచివేస్తుంది. నిజంగా ఆ ఫోటో చూస్తే దుఃఖరాకమానది. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి. ఆమె బేల్పూర్ తింటున్న పరిస్థితుల్లో అక్కడే సరదాగా బేల్పూర్ పరిస్థితుల్లో వాళ్ళను అడిగి మరి కాల్చి చంపారంటే ఎంతటి దారుణమైన పరిస్థితి ఒక్కసారి మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో పక్కగా ఇది ప్లాన్ గా చేసిన దాడులుగానే మనకు అర్థమవుతున్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు ఆ వినయ్ నర్వాల్ హర్యానాకు చెందిన వ్యక్తి, అతను వారం క్రితమే పెళ్లి చేసుకున్నారు, కాశ్మీర్ వచ్చారు. సో రకంగా రక్షణ శాఖ అధికారులు కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. సో ఓవరాల్ గా డిఫెన్స్ సంబంధించిన వ్యక్తుల లేదా ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తుల ఎవరనేది చాలా క్లియర్ గా తెలుసుకొని మరి టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఐడి కార్డులు చూడడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దీనికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రస్తుతం లోతైన దర్యాప్తు ప్రారంభిస్తోంది. హోం కూడా ఎప్పటికప్పుడు ఈ మొత్తం అంశాల గురించి ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇప్పుడు ఈ అంశాన్ని నాకు ధృవీకరిస్తుంది. అలాగే మనీష్ రంజన్ గురించి కూడా మీకు నేను చెప్తాను. మనీష్ రంజన్ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు ఇంకా వివరాలు తెలుస్తుంది, కానీ మనీష్ రంజన్ ప్రస్తుతం ఆయన మృతికి సంబంధించి మన డీజీపీ జితేందర్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరాలు తీసుకుంది. అసలు మనీష్ రంజన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు ఏంటనే అంశం కూడా
ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం అడిగి తెలుసుకుంది. ఆయన హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సో ఆ రకంగా పర్యాటకుల్లో చాలా మంది ఉన్నత స్థాయి అధికారులే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి మరి రెక్కి నిర్వహించి చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే అక్కడ చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి భారత్ నిజంగా చాలా గట్టి సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా పాకిస్తాన్ అదే టెన్షన్ కొనసాగుతుంది. ముఖ్యంగా సరిహద్దులో ఇప్పటికీ యుద్ధ విమానాలు మోహించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రావల్పిండిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రావల్పిండి అంతా కూడా నిజంగా ఆర్మీ బేస్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు, స్థావరాలు, అలాగే ఆర్మీ అధికారుల గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. భారత్ ఏం చేయబోతుంది? కేవలం పుల్వామా ఘటన జరిగిన తర్వాత అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో పూర్తిగా తీవ్రవాదుల్ని మట్టుబెట్టి తెల్లారేసరికి నామరూపాలు లేకుండా చేసిన భారత్ మరి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ముఖ్యంగా వాళ్ళ మదిలిని తొలుస్తున్న ప్రశ్న. ప్రపంచ దేశాల వైపు నుంచి కూడా నిజంగా తీవ్రమైన ఒత్తిడి పాకిస్తాన్ మీద. అలాగే ఈ స్ట్రైక్స్ ని ఖండిస్తూ, ఈ దాడులను ఖండిస్తూ అయితే అటు ట్రంప్ కానీ, మెలానియా కానీ, పుతిన్ కానీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో భారత్ కు మద్దతు పలుకుతూ ఈ తీవ్రవాదాన్ని అణిచివేసే ప్రక్రియలో భాగంగా వాళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే ఇటు ఇజ్రాయెల్ కూడా తీవ్ర స్థాయిలో ఆ టెర్రర్ అటాక్ ను ఖండిస్తూ భారత్ కు మద్దతు తెలుపుతుంది. ఇప్పుడు భారత్ కూడా అదే పనిలో ఉందా? బహుశా కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ జరిగినటువంటి సీరియస్ డిస్కషన్ లో మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారత్ కున్నటువంటి రక్షణ సామర్థ్యం ఏంటి, అత్యాధునిక పరికరాలు ఏమున్నాయి, అసలు మనం అటాక్ చేస్తే కనుక ఏ రకంగా వ్యూహాలు రచించాలనే దానిపై కూడా సీరియస్ డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా గట్టి సమాధానం అంటున్నట్టుగా ఎలా దాడి చేయాలనేది మాట్లాడుకుంటున్నారు. ఎలా దాడి చేయాలనే విషయం పైన అనేక దేశాల మద్దతు కూడా దొరుకుతుంది అనేది మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఇక్కడ కొంత నిర్లక్ష్య వ్యవహారం అనేది కనబడుతుందని చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు, గతంలో పనిచేసినటువంటి రిటైర్డ్ మేజర్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇకపైన జరగకుండా ఉండాలనేటువంటి చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో దాని విషయంలో ఎంత మేర చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దాడి చేస్తూనే దాడి జరగకుండా ఇంకోసేటువంటి కవ్వింపు చర్య జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ విషయం ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే అమర్నాథ్ యాత్రలు గతంలో యాత్ర మధ్యలో చొరబడి పర్యాటకుల మాదిరిగా వెళ్లి అటాక్ చేసేవారు. అప్పుడు చాలా సివియర్ గా అంటే ఆ పరిస్థితుల్లో అమర్నాథ్ యాత్రలో చాలా విషాద ఘటనలు ఉన్నాయి. కానీ దాని నుంచి తీవ్ర పాఠాలు నేర్చుకున్న భారత సైన్యం కావచ్చు, ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కావచ్చు, అమర్నాథ్ యాత్ర సంబంధించి చాలా నిబంధనలు అమలు చేస్తుంది, చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరిని చాలా క్షుణ్ణంగా పరిశీలించాక యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అదే తరహా వ్యూహాన్ని మళ్ళీ అమలు చేయబోతున్నారు. సరే, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇక్కడ మనకు రాణా ఎవరైతే అటాకర్, ముంబై అటాకర్ ఎవరైతే దానికి సూత్రధారి ఉన్నారో తైవూర్ రాణా, ఆయన్ను భారత్ కు తీసుకొచ్చినప్పుడే పక్కాగా సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినప్పటికీ కూడా కొంత ఇది ఈ పక్కా దాడిని వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమైన కనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా ఆర్మీ డ్రెస్ లో ఉన్నారు, అలాగే మిలిటరీ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిజంగా ఈ దాడి జరిగిన తర్వాత మళ్ళీ మన ఆర్మీ అధికారులు వెళ్తే కూడా అక్కడ పర్యాటకులు గాయపడ్డ వాళ్ళంతా కూడా భయపడ్డారు. వీళ్ళు మళ్ళీ టెర్రరిస్ట్ లా కాల్చి చంపుతారా, ఏం జరుగుతుందంటే ఆర్మీ అధికారులు వాళ్ళని సముదాయించి మేము ఇండియన్ ఆర్మీ దళాలము, మేము మీకు ఎలాంటి ఇబ్బందులు రక్షణ కల్పించడానికి వచ్చామంటూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంత పక్కగా ఆ వేషం వేసుకొని ఆర్మీ దుస్తుల్లో వేషధారణలో వచ్చారు కాబట్టి అక్కడ నిజంగా అది గుర్తుపట్టలేని పరిస్థితి. అండ్ మరీ ముఖ్యంగా ఆ బైసరన్ మైదాన ప్రాంతాలన్నింటి కూడా చాలా అటు ముఖ్యంగా ఈ దక్షిణ కాశ్మీర్ గా చెప్తారు. ఇది కూడా పాక్ ఆజాద్ కాశ్మీర్ గా వాళ్ళు ఏదైతే చెప్తారో పిఓకే నుంచి దారి తీసిన పరిస్థితులు, భౌగోళికంగా వాళ్ళకి అనుకూలంగా మారిన పరిస్థితి. అంటే కొంత ఈ అప్రమత్తతను కూడా సూచిస్తుంది. ఇప్పుడు పక్కగా అయితే ఇది వ్యూహాలు రచిస్తున్నారు, ఇటు ఎలాంటి గట్టి సమాధానం చెప్పాలని వ్యూహాలు రచిస్తూనే భవిష్యత్తులో మళ్ళీ దాడులు జరగకుండా ఎలాంటి విధానాలు అనుసరించాలని దానిపై కూడా ఇది ఒక నిజంగా ఆర్మీకి ఒక లెసన్ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు దాన్ని అనుసరించి కొత్త వ్యూహాలను ఆర్మీ రచిస్తుందని చెప్పాలి. సో మొత్తం మీద 28 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది సివియర్ గా గాయపడ్డ పరిస్థితి కనబడుతుంది. దేశమంతా కూడా ఒకటే కోరుతుంది, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కానీ అక్కడ డెన్ ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద స్థావరాల మీద ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, వారికి సరైన సమాధానం చెప్పాలని కలుస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో మనకున్నటువంటి రక్షణ సామర్థ్యాలను ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. అలాగే అటు పాకిస్తాన్ వాయుసేన విమానాలు కూడా కరాచీ, అలాగే సౌత్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని ఉత్తర వైమానిక స్థావరాలకు కూడా ఇప్పుడిప్పుడు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్ కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇటు పాకిస్తాన్ వైపు నుంచి అన్ని రకాల ఒత్తిడి పాకిస్తాన్ కు వస్తుంది, అలాగే ఇటు భారత అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారనే
సందేహాల నేపథ్యంలో అటువైపు నుంచి కూడా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఈ ఘటనకు సంబంధించి గట్టి బుద్ధి చెప్పేందుకే భారత్ సిద్ధమవుతుంది. ప్రస్తుతానికి అటు అంటే కాశ్మీర్ లో అన్ని వైపులా అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరిస్తారు. ఇక్కడ మతాలకు అతీతంగా ఇక్కడ అన్ని వర్గాల వారు సహకరిస్తారు. 30 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లో సంపూర్ణ బంద్ జరిగింది. ఎందుకు జరిగిందంటే ఈ అటాక్ కు నిరసనగా బాధితులకు మద్దతుగా ఇప్పుడు ఆ బంద్ అయితే సంపూర్ణ బంద్. ఎప్పుడైనా విభేదాలు ఉన్నాయి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో, కానీ ఇప్పుడు ప్రతి పార్టీ ప్రతి సంఘం కూడా అక్కడ దీనికి మద్దతు పలికాయి. ప్రాణాలు కోల్పోయే వారికి న్యాయం చేస్తూ బంద్ అయితే నిర్వహించారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇండియాలో మాత్రం యూనిటీ ఒకసారి కనబడుతుంది. కాశ్మీర్ లో కూడా యూనిటీ ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి కాశ్మీర్ లో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏదేమైనా ఈ అటాక్ అనేది పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న నేపథ్యం కాబట్టి సో అటువైపు నుంచే సరైన లెసన్ గుణపాఠం చెప్పేందుకు ఇప్పుడు మా భద్రతా బలగాలు సిద్ధమవుతున్నాయి. రైట్ రమణాస్, మొత్తం మీద పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా జరిగినట్టుగా తెలుస్తోంది. లోకల్ సపోర్ట్ తో కూడా ఇదంతా జరిగి ఉంటుంది. అక్కడ సివిలియన్స్ ని టార్గెట్ గా ఒక మతానికి సంబంధించిన పేరు చెప్తూ వారంతా కొంత ఈ కాల్పులకు పాల్పడి తెలుస్తోంది. దీన్ని తిప్పుకోవడం కోసం కేంద్ర భద్రతా బలగాలు కూడా సిద్ధమయ్యాయి. ఇప్పటికే భారీ ఎత్తున పహల్గాం ప్రాంతాన్ని మొత్తం కూడా ముట్టడించాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఏరియల్ వ్యూ ద్వారా మొత్తాన్ని పరిశీలించారు. అక్కడ పహల్గాం నుంచి వ్యాలీ వరకు ఎంత దూరంగా ఉంది, ఆ వ్యాలీలో ఎటువంటి ప్రదేశం చోటు చేసుకున్నాయి, ఆ ఫారెస్ట్ ఏరియాని పైనుంచి ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం పరిశీలించారని ఆర్మీ అధికారులతో మాట్లాడుతున్నారు. స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నారు. ఆ ఏరియల్ వ్యూ ద్వారా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ అన్ని కూడా అమిత్ షా పరిశీలిస్తున్న దృశ్యాలే. అమిత్ షా ఏరియల్ వ్యూ ద్వారా ఆ ఫారెస్ట్ మొత్తాన్ని కూడా ఆ వ్యాలీ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఆయన కళ్ళే తిరుగుతూ ఉన్నారు. సో ఎప్పుడు ఏ క్షణం ఏదో ఒక క్షణంలో భారత్ కూడా ప్రతిదాడిగా వారి అంతు చూసే అవకాశం కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.